ప్రజల తీర్పును శిరసావహిస్తామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, ప్రతిపక్షంలోనూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. 10 ఏళ్లలో ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టెండర్ పూర్తయిన పనులకు రోషం, పౌరుషం ఉంటే బీజేపీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టవద్దని హెచ్చరించారు. స్వయంగా కొత్తగా తీసుకొచ్చిన నిధులతోనే అభివృద్ధి చేపడితేనే తాము తప్పకుండా స్వాగతిస్తామని చెప్పారు. అంతేగాని అధికారులు పేదలను బెదిరించే సమస్యలు పనులకు పాల్పడితే తప్పకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఇప్పటికే విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఆయన పేదలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. శిరసావహిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రభుత్వాలు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి, ఇవాళ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో నేను దాన్ని పూర్తిగా శిరసావహిస్తున్నాను. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుకెళ్దాం, జెండా పట్టుకొని వెళ్దాం. ఏ పేద ప్రజలకు ఎక్కడ కూడా కష్టమైన మనం అండగా ఉండి ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. ఈ ఓటమి ఎవరి జరిగింది, ఎట్లా జరిగిందంటే ప్రజలు ఓడగొట్టిండ్రు, ప్రజల తీర్పును గౌరవిస్తాం. మీకు టెండర్లు పూర్తి కాలే అని చెప్పి ఏమన్నా ఉంటే ఒకటి స్పెసిఫిక్ నాకు చెప్పండి. పనులు మొదలు పెడితే ఆఫీసర్లకు బెదిరింపు పోతుంది, ఆయన పోయి కొబ్బరికాయ కొట్టచ్చు. కానీ మా వాళ్ళకి చెప్తున్నా నేను, ఇయ్యల్లా తెచ్చుకున్న మన పనులకే కొబ్బరికాయ. నిజంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేయలేదు అన్నట్టు వ్యక్తి మా అభివృద్ధి పనులకి ఎందుకు కొబ్బరికాయ కొట్టద్దు. నిజంగా మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉండే వ్యక్తి అయితే